అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము జనవరి నెలలో రథసప్తమి ఏ రోజున వచ్చింది, రథసప్తమి స్నాన సమయం ఎప్పుడు, రథసప్తమి పూజా సమయం ఎప్పుడు, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వవలసిన సమయం ఏమిటి, పిల్లల కోసం చేయాల్సినవి ఏమిటి, అలాగే ఈ రథసప్తమి రోజున పూజ చేసుకోవడం వలన కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, నియమాలు, నైవేద్యము, దానము, స్నానం చేసేటప్పుడు పఠించాల్సినటువంటి మంత్రం ఏమిటి, పాలు పొంగించవలసిన సమయం ఏమిటి, ఈ సంవత్సరము రథసప్తమి యొక్క విశేషం ఏమిటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం చూసుకున్నట్లయితే జనవరి 25, 2026 ఆదివారము రాత్రి 12:40 నుంచి ప్రారంభమయ్యి జనవరి 25, 2026 ఆదివారము రాత్రి 11:10 వరకు సప్తమి తిథి ఉంటుంది. రథసప్తమిని నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ జనవరి 25 ఆదివారం రోజున. ఈ రోజు నక్షత్రము రేవతి. జనవరి 25 మధ్యాహ్నం 1:35 వరకు ఉంటుంది. ఈ 2026 సంవత్సరంలో రథసప్తమి ఆదివారంతో కూడి వచ్చింది. సూర్యునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆదివారం రోజున. ఈ సంవత్సరము రథసప్తమి, ఆదివారము, భానుసప్తమి ఇలా కలిసి రావడము చాలా విశేషమైనది. ఈ రోజున రథసప్తమి స్నాన సమయం చూసుకుంటే కనుక ఉదయం 6:25 లోపు. ఈ రోజున వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే సముద్ర స్నానం అనేది ఆచరించడం వలన కానీ, రథసప్తమి స్నానం ఆచరించవలడం కానీ, గంగా స్నానంని ఆచరించడం వలన కానీ సూర్య భగవంతుడు ఆశీస్సులతోటి ఆయురారోగ్యాలు కలుగుతాయి. అందుకే దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ రోజున స్నానం అనంతరము సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించాల్సినటువంటి సమయము ఉదయం 6:40 లోపల. రథసప్తమి రోజున సూర్య భగవానుకి పూజ చేసుకోవడానికి మరియు పాలు పొంగించుకోవడానికి శుభ సమయం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు. ఈ సమయం వరకు మీరు రథసప్తమి పూజని కానీ పాలు పొంగించుకోవడం కానీ చేసుకోవచ్చు. ఈ రథసప్తమి రోజున పిల్లల కోసం చేయవలసినవి ఏమిటి అంటే కనుక ఈరోజు రథసప్తమి స్నానం అనేది పిల్లల చేత చేయించడం చాలా మంచిది. తల, భుజాలు, మోకాళ్ళపై 7 జిల్లేడు ఆకులని ఉంచి రథసప్తమి స్నానమని ఆచరించడం చాలా విశేషమైనది. సూర్య ఆరాధన, తూర్పు ముఖంగా సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడము ఈరోజు చాలా చాలా మంచిదండి. నైవేద్యంగా కొత్త కుండలో పాలు పొంగించి బెల్లము వేసి పరమాన్నం అంటే క్షీరాన్నమును చేసి నైవేద్యంగా సూర్యునికి ఈ రోజున సమర్పించాలి. ఈరోజు నియమాలు వచ్చేసి ఉప్పు అనేది తినకుండా ఉండడం చాలా మంచిది. అలాగే ఉప్పును దానంగా ఇవ్వడం కూడా చాలా శ్రేష్టమైనది. రథసప్తమిని ఆచరించేవారు రథసప్తమికి ముందు రోజు అంటే షష్ఠి రోజు నాడే కొన్ని నియమాలు అనేవి పాటించాలి. ఏమిటి అంటే షష్ఠి రోజు సాయంత్రమే ఉపవాసం అనేది ఉండి నూనెతో చేసినటువంటి పదార్థాలు అనేవి తీసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ భూషయనం అనేది చేయాలి. రథసప్తమికి ముందు రోజు అంటే షష్ఠి రోజు నాడే ఈ నియమాలని పాటిస్తూ రథసప్తమి రోజున రథసప్తమి పూజ అనేది చేసుకోవాలి. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుని పూజించడం వలన కలిగేటువంటి ఫలితాలు, ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఆరోగ్యము, తేజస్సు, రోగ నిరోధక శక్తి, వృద్ధి, అలాగే కొడుకుకి తండ్రికి కానీ, తండ్రికి కానీ కొడుకుకి కానీ సత్సంగాలు లేకపోవడము, ఎవరైనా దీర్ఘకాలిక సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారు ఈ రథసప్తమి రోజున సూర్య భగవాన్ని పూజించడం వలన ఆయన కృపా కటాక్షాలతోటి చక్కగా ఆరోగ్యవంతులవుతారండి. చక్కటి ఆరోగ్యం అనేది లభిస్తుంది. రథసప్తమి రోజున రథసప్తమి స్నానంని ఆచరించేటప్పుడు ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి ఈ మంత్రంని పఠిస్తూ రథసప్తమి స్నానంని ఆచరించడం మంచి విశేషమైనటువంటి ఫలితాలని కలగచేస్తుంది. రథసప్తమి శ్రేష్ఠ సమయం చూసుకున్నట్లయితే సూర్యోదయానికి సమయంలో అంటే సూర్యోదయ సమయంలో సూర్యారాధన చేసుకోవడము చాలా ఉత్తమమైనదండి. సో ఇదండి
ఈరోజు ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.